వెల్కమ్ టు స్పీ న్యూస్ దండోరా. ఉద్దానం విషయంలో రాద్ధాంతం చేస్తున్నారని, ఇలా చేస్తే 11 సీట్లు కూడా ఈసారి రావని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జరగకుండా అడ్డుపడుతున్నారని, మెడికల్ కళాశాలల నిర్మాణం పీపీపీ మోడల్లోనే జరుగుతుందని అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టలేదని, 5,000 కోట్ల పనులకు 500 కోట్ల పనులు చేశారని, పులివెందుల్లో మాత్రమే జగన్ మెడికల్ కళాశాలను పూర్తి చేశారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో 10 మెడికల్ కళాశాలలు పీపీపీ విధానంలో పూర్తి చేస్తామని, జగన్ బెదిరింపులకు ఎవరూ తగ్గేది లేదని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో ఇరుక్కుపోవడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి హెలికాప్టర్ను సురక్షితంగా బయటకు తీశారు. కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. పంబా నుంచి ఇరుముడితో ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాల ధరించి ఇరుముడితో 18 మెట్లు ఎక్కి అయ్యప్పను దర్శించుకున్నారు. అక్కడ ఇరుముడి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం ఉన్నది ప్రజల ప్రాణాలను కాపాడటానికే కానీ తీయటానికి కాదని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేపట్టిన దీక్ష 39వ రోజుకు చేరుకుంది. బుధవారం వైఎస్ఆర్సీపీ బృందం వాళ్లను పరామర్శించి సంఘీభావం ప్రకటించింది. మత్స్యకారులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్ కు వివరించామని, ఆయన ఆదేశాలతోనే మేము ఇక్కడికి వచ్చామని అన్నారు. కూటమి ప్రభుత్వానికి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, పరిశ్రమలకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని, కానీ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల జీవితాలు నాశనమవుతాయని ప్రజలే అంటున్నారన్నారు. 7 దశాబ్దాలుగా నా నగరాన్ని, నా కన్నడ సంస్కృతిని ప్రేమిస్తున్నానని, నేను కన్నడిగనని చెప్పడానికి గర్వంగా ఉందని బయోకాన్ సీఎండీ కిరణ్ మంజుదార్ షా చెప్పారు. పైగా తాను చేసిన ట్వీట్ లేదా తనపై సాగుతున్న ట్రోల్స్ పై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు రోడ్ల దుస్థితి, చెత్తపై బయోకాన్ సీఎండీ కిరణ్ మంజుదార్ షా ఇటీవల చేసిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆమె తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆమె నిజమైన కన్నడవాసి కాదంటూ పలువురు ట్రోల్ చేశారు. చంద్రబాబు అప్పులు చేసి అభూత కల్పనపై ఖర్చు పెడుతున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ జగన్ చేసిన పనులను చూసి కాపీ కొట్టడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీకి గ్రీన్ ఛానల్ అని పెట్టి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించారన్నారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగులు రోడ్డుపై నిరసనలకు దిగుతున్నారని, జగన్ దీపావళి పండుగ చేస్తే దానిపై బురద జల్లుతున్నారు అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రముఖ నటుడు విజయ్కి అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్పి ఉదయ్ కుమార్ కీలక సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన రాజకీయ పొరపాటును పునరావృతం చేయవద్దని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరహాలో సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. అన్నాడీఎంకే కూటమిలో చేరకపోతే విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళయం రాజకీయంగా కనుమరుగవటం ఖాయమని ఉదయ్ కుమార్ హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. బీహారీ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారని, ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయినట్లు రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. నిరుద్యోగం, వలసలతో బీహారీలు బాధపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల ఎజెండాను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. జీవికా దీదీల నెలవారీ జీతాన్ని 30,000 చేయనున్నట్లు చెప్పారు. మహాగఠబంధన్ ప్రభుత్వం ఏర్పడగానే జీవికా దీదీలను పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రకటించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీల జీతాలను 30,000కు పెంచడం చిన్న విషయం కాదన్నారు. ఇది ఎన్నో ఏళ్ల డిమాండ్ అని తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ బహిరంగంగానే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కొండా సురేఖ, కొండా సుస్మిత వివాదం ముగిసిపోయిందని క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మా స్టార్ క్యాంపెయినర్ లిస్టులో దానం నాగేందర్ పేరు ఉంటే తప్పేంటి, ముసుగులో గుద్దులాటలు అవసరం లేదు, దానం నాగేందర్ డైరెక్ట్ సపోర్టు చేస్తున్నాడు అన్నారు. మా పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి, ఫిరాయింపుల అంశాన్ని స్పీకర్ చూసుకుంటారని, జీవన్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తితో ఉన్నారు. జీవన్ రెడ్డిని త్వరలోనే సెట్ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాలు విసరడంపై మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మండిపడ్డారు. సొల్లు లక్ష్మణ్ దున్నపోతు అని అన్నా కూడా స్పందించిన వ్యక్తి ఇవాళ హరీష్ రావుకు సవాలు విసరడం సిగ్గుచేటని విమర్శించారు. రాహుల్ సంతకాన్ని పోర్జరీ చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు కాలి గోటుకి సరిపోని వాళ్లు సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. మంత్రి అడ్లూరిని పట్టుకుని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ దున్నపోతు అన్నప్పటికీ స్పందించలేదని, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై గుడికి వెళ్లి ప్రమాణం చేస్తావని సవాల్ విసిరారు.
దక్షిణ కోస్తా రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కంట్రోల్ రూమ్స్ 24/7 అలర్ట్ గా ఉండాలని అన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.